బీసీ గర్ల్స్ రెసిడెన్షియల్ హై స్కూల్లో జూనియర్ కళాశాల ఏర్పాటుకు అనుమతులను మంజూరు చేసిన సీఎం చంద్రబాబుకు, మంత్రి సవితకు, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అందులో భాగంగా ఇంటింటికి తిరుగుతూ పరిశుభ్రత కోసం చేపట్టాల్సిన చర్యలను ప్రజలకు వివరించారు. కూటమి ప్రభుత్వ సారథ్యంలో ఆత్మకూరు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లుగా వెల్లడించారు. శనివారం ఈ మాసంలో పాల్గొనడానికి ఈ ప్రాంత శాసనసభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా ఇక్కడికి రావడం జరిగింది. కందుకూరులో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు వారు పాల్గొంటున్నారు. అక్కడ శాసనసభ్యులు, మన ప్రాంత పార్లమెంటు సభ్యులు శ్రీ నాగేశ్వరరావు గారు, శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే పురపాలక శాఖ మంత్రి గారు, జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా అధికారి యంత్రాంగం అంతా అక్కడ పాల్గొంటాము. ఆత్మకూరుకు వచ్చిన సందర్భంలో తడి చెత్త, పొడి చెత్తను వేరు చేయడం అనేటువంటి అవగాహన సదస్సులో పాల్గొని ప్రమాణాన్ని నిర్వహించి స్థానిక ప్రజలతో కలిసి కొన్ని ఇండ్లకు వెళ్ళి వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో పర్యవేక్షించడం కూడా జరిగింది. ఆ తర్వాత అలగనాథ స్వామి యొక్క ఆశీస్సులు తీసుకొని ఈ ఆత్మకూరులో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈ కళ్యాణ మండపానికి దేవాదాయ శాఖ ద్వారా 80 లక్షల రూపాయల్లో దేవాదాయ శాఖ 53 లక్షల రూపాయలు, అలాగే 36.5 లక్ష కమిటీ వాళ్ళు కలిపి ఈ కళ్యాణ మండపాన్ని పూర్తి చేయడానికి డిపార్ట్మెంట్ ద్వారా జీవో విడుదల చేశాం. వీటన్నిటితో పాటు మరొక ముఖ్య విషయం, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, మా సోదరి బలహీన వర్గాల సంక్షేమ మంత్రిని శ్రీమతి సవిత గారికి ప్రత్యేకంగా ఈ నియోజకవర్గ ప్రాంత ప్రజల తరఫున నేను వారికి ప్రత్యేక